నేను మీ వెంకటకృష్ణ. ఈరోజు వీడియో వచ్చేసి క్లీనింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డ్రైనేజీ కనబడుతుంది. ఇందులోంచి వాటర్ ఈ హోల్ ద్వారా బయటకు వెళ్తుంది. అయితే మనకేమవుతుందంటే ఇక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఏ ఇంట్లోనైనా కామన్గా ఉంటుంది. ప్లస్ షింకు ఇక్కడ చూడండి, మనకు షింకు దగ్గర కింద కూడా ఇక్కడ నుంచి స్మెల్ రావడం జరుగుతుంది. దీనికి రీజన్ వచ్చేసి మనకు డ్రైనేజ్ అనేది జామ్ కావడం. అయితే దీన్ని క్లీన్ చేయడానికి కావాల్సిన టూల్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవే మన క్లీనింగ్ టూల్స్. ఇది చిన్న సువా, దీన్ని టాపీ అంటారు. ఇది కటింగ్ బ్లేడ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనం క్లీన్ చేసేటప్పుడు వచ్చే స్లడ్జ్ లాంటిది ఇందులో వేసుకోవడానికి. మనం క్లీనింగ్ ఇప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది మీకు ఇంతకుముందు చూశారు కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి స్మెల్ రావడానికి రీజన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది మ్యాన్ హోల్. ఇక్కడ తీసి చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఏమైనా జామ్ అయిందేమో. ఇప్పుడు ఇక్కడ ఉన్న మ్యాన్ హోల్ని ఓపెన్ చేయడానికి మనం ఈ టూల్ని వాడదాం, కటింగ్ బ్లేడ్ని. చాలా గట్టిగా స్టక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో టూల్ ఉపయోగిద్దాం. ఫస్ట్ ఫ్రీ చేద్దాం. ఇదంతా ఎవరి ఇంట్లోనైనా ఇది జరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మన ఇంట్లో పని మనం చేసుకునేటానికి ఇది ఒక టెక్నిక్. ఫ్రెండ్స్ ఓకే, ఫైనల్లీ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాక్రోచెస్. ఇది ఫ్రెండ్స్ ఈ డ్రైనేజ్. ఇప్పుడు మనం లోపల చూసినప్పుడు ఇది ఫ్రెండ్స్ పాయింట్. ఇది వచ్చేసి ఇది ఇంకో పాయింట్, ఇది వచ్చేసి ఇంకో పాయింట్ ఫ్రెండ్స్. ఈ మొత్తం డ్రైనేజ్ ద్వారా బయటికి పోతుంది. ఇదంతా క్లియర్ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా అన్నీ మనం మ్యాన్ హోల్ ఎక్కడెక్కడైతే ఉన్నదో అక్కడ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. లేదంటే ఇదంతా క్లియర్. ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే మనకు ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.